షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వు మళ్ళీ కలిసిపోయి మా వల్ల నీకేదో అన్యాయం జరిగిందన్న ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ నుంచి మమ్మల్ని బయటపడేశావు. మీరిద్దరు ఇలా కలిసి ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. ఉంటాం బావా, కానీ అక్క చెల్లెలు కలిస్తేనే ఇంత బాగుంటే ఇక విడిపోయిన భార్యాభర్తలు కలిస్తే ఇంకెంత బాగుంటది. అవును బావా, మేమెంత కలిసున్నా అది జీవితంలో ఒక భాగమే. కానీ నువ్వు తన జీవితం. నువ్వు తోడుంటేనే అసలైన సంతోషం బావా. మాన్సి, ఇప్పుడు మీరు కలిశారు కదా, దాని గురించి నువ్వు ఏమైనా మాట్లాడు. ఇంక వేరే విషయాల గురించి మాట్లాడి ఉన్న ఆ సంతోషాన్ని కూడా దూరం చేసుకోవద్దు. బాధేముంది బావా, కలిసినాం, ఇట్లనే ఎప్పటికీ ఉంటాం. కానీ మాట్లాడాల్సింది నీ విషయమే బావా. అసలు నేనెంత పిచ్చిగా ఆలోచించిన్నో ఇన్నాళ్ళకి సమజైంది బావా. మీ మనసులొకటే, ఆలోచనలొకటే, ప్రాణం ఒకటే. మీరిద్దరు కాదు ఒక్కరే అని తెలిసినా కూడా పిచ్చిదాన్లా మీరు వేరవుతారేమో, నేను నా సొంతం చేసుకోవచ్చని ఆలోచించిన. కాని ఇద్దరిని విడదీయచ్చు గాని ఒక్కరినెట్లా విడదీస్తాం బావా? ఇంత గొప్ప ప్రేమని ఎందుకు డిస్టర్బ్ చేసినా అని నా మీద నాకే అసహ్యం పడుతుంది బావా. మరి ఆ ప్రేమని దాచుకున్నా నీకెందుకు అర్థమైతలేదు? ప్రాణం ఊపిరి నొద్దంటే ఎట్లుంటది బావా? కన్ను చూపు నొద్దంటే ఎట్లుంటది? నువ్వు మృదులని వద్దన్నా అట్లాగే ఉంటది. అర్థం చేసుకో బావా. మనసులు కలవక విడిపోతే పర్వాలేదన్నయ్య. అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఎవరూ విడిపోకూడదు. ఒక్కసారి ఆలోచించన్నయ్య. మీరు విడిపోవడానికి కళ్ళ ముందు 1-2 కారణాలే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ కలిసి ఉండటానికి కనిపించని కారణాలు కోటున్నాయన్నయ్య. వాటి గురించి ఆలోచించు. అయిపోయిందా మాట్లాడడం?